నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ఇవాళ మరో కీలక అడుగు పడబోతోంది. సీడ్ క్యాపిటల్ ప్లాన్ ప్రభుత్వం చేతికి అందబోతోంది. రాజమండ్రిలో ఈ సాయంత్రం సింగపూర్ బృందం సీఎం చంద్రబాబుకు కోర్ క్యాపిటల్ ప్లాన్ను అందించనుంది. ఆంధ్రుల కలల రాజధానిలో ప్రధాన భాగమైన సీడ్ క్యాపిటల్ ప్లాన్ ఇవాళ కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలుండే కోర్ క్యాపిటల్ ప్లాన్ను ఇవాళ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీఎం చంద్రబాబుకు అందిస్తారు. అయితే ఈ కీలక ఘట్టానికి రాజమహేంద్రవరం వేదిక కానుంది. గోదావరి పుష్కరాల పర్యవేక్షణ కోసం సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వ యంత్రాంగమంతా రాజమండ్రిలోనే మకాం వేసింది. ముందుగా అనుకున్న ప్రకారం సీడ్ క్యాపిటల్ ప్లాన్ను హైదరాబాద్లో అందుకోవాల్సి ఉన్నా రాజమండ్రిలోనే తీసుకుంటామని చంద్రబాబు సింగపూర్ బృందాన్ని ఆహ్వానించడంతో వారు సరేనన్నారు. సీడ్ క్యాపిటల్ ప్లాన్తో రాత్రి హైదరాబాద్ చేరుకున్న మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని 29 మంది టీం ఇవాళ రాజమండ్రికి ప్రత్యేక విమానంలో వెళ్తారు. తర్వాత వీరంతా భక్తజనంతో నిండిన గోదావరి పుష్కర ఘాట్లను విహంగ వీక్షణం చేస్తారు. ఆ తర్వాత సింగపూర్ బృందమంతా పుష్కర స్నానాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇవాళ సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో ఈశ్వరన్ సీడ్ క్యాపిటల్ ప్లాన్ను చంద్రబాబుకు అందజేస్తారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం ఏ విధంగా ఉండాలో సీడ్ క్యాపిటల్ మాస్టర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఒక ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన రాజధానిగా తెలుగు వారు గర్వపడేట్టుగా ఆంధ్రులు గర్వపడేట్టుగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే సింగపూర్లో మనం వాడుకునే నీళ్లని డ్రైనేజీకి వదిలిపెడతాం. అమరావతికి ఆయువు పట్టైన సీడ్ క్యాపిటల్ ప్లాన్లో 4 చిత్రాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం, 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని దీనికి డిజైన్ చేశారు సింగపూర్ నిపుణులు. ప్రపంచ నగరాలను తలదన్నే రీతిలో ఉండేలా ఉన్న ఈ సీడ్ క్యాపిటల్ ప్లాన్లో ఇంకేమీ ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రభుత్వ భవనాలైన సచివాలయం, రాజ్భవన్, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రధాన కార్యాలయాలు, ప్రభుత్వ యంత్రాంగం నివాస గృహాలు అమరావతిలో ఎక్కడ నిర్మించబోతున్నారనే దానిపై ఇవాళ స్పష్టత రానుంది. తక్కువ వైశాల్యంలో ఎక్కువ జనసాంద్రత ఉండేలా సీడ్ క్యాపిటల్ ప్లాన్ను డిజైన్ చేశారని ప్రభుత్వం విడుదల చేసిన చిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ప్రతి బిల్డింగ్ పచ్చదనంతో పాటు పర్యావరణ హితంగా ఉండేలా రూపొందించారు. కృష్ణానదిపై వంతెనలు పర్యాటక కేంద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పలు చోట్ల గ్రీన్ బెల్టులను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రతి అంగుళం భూమిని ఎలా వినియోగించుకోవాలో కోర్ ప్లాన్లో డిజైన్ చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ను ఇప్పటికే 2 దఫాలుగా సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి అందించింది. కోర్ మాస్టర్ ప్లాన్ కూడా ఇవాళ ఇస్తున్నారు. అక్టోబర్లో శంకుస్థాపన జరగడమే తరువాయి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కాసేపట్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సీఎం చంద్రబాబుకు సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎలా ఉండబోతోంది, ఎక్కడ ఉండబోతుందన్న ప్రశ్నలకు ప్లాన్ సమాధానం చెప్పనుంది. ఏపీకి నదీ తీర రాజధాని ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతి కృష్ణానదీ తీరంలోనే వస్తోంది. దాదాపు 8 కిలోమీటర్ల పొడవున తీరం వెంట ప్రధాన పరిపాలనా వాణిజ్య కేంద్రాలు రానున్నాయి. రాజధాని కీలక ప్రాంత రూపురేఖలు, ఎక్కడెక్కడ ఏ భవనాలు, కేంద్రాలు వస్తాయో వాటి వివరాలు సీడ్ క్యాపిటల్ ప్లాన్లో ఉంటాయి. సిఆర్డీఏలోని లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం, తల్లాయిపాలెం, మోదుగలంకపాలెం, వెలగపూడి, మల్కాపురం, రాయంపాలెంకు దగ్గరలో నదీ తీరానికి ఆనుకుని సీడ్ క్యాపిటల్ ఏర్పడే అవకాశాలున్నాయి. పరిపాలన వాణిజ్య భవనాలకు సంబంధించి రూట్ మ్యాప్ను సింగపూర్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయా భవనాలకు సంబంధించి ఆర్కిటెక్చర్, నిర్మాణ ప్రణాళికలకు మరోసారి ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. రాజధాని ప్లాన్లో భాగంగా కృష్ణానదిలోని భవానీ ద్వీపాలను అభివృద్ధి చేయనుంది. కొన్నింటిని ప్రజా పార్కులుగా తీర్చిదిద్దనుంది. కొండవీటి వాగును 1200 ఎకరాల్లో పరిశుభ్ర నీటి జలాశయంగా మార్చనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ రాజధాని ప్లాన్లో కొన్ని మార్పులు చేశారు. సరిహద్దుల్లోనే కొన్ని మార్పులు జరిగాయి. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఉన్న భవిష్యత్తులో విస్తరణకు అణువుగా మరో 162 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని గుర్తించారు. భౌగోళిక అంశాల ప్రకారం రాజధాని విస్తరణకు గుంటూరు వైపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గుంటూరు ప్రాంతంలో భూముల సమీకరణ సేకరణ చేశారు.
సేకరణ చేయరు. కానీ సింగపూర్ ప్రభుత్వం ఈ విస్తీర్ణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. సవరించిన రాజధాని బృహత్ ప్రణాళికలో 32 గ్రామాలున్నాయి. విస్తీర్ణం 374 చదరపు కిలోమీటర్లకు చేరింది. మంగళగిరి, నిడముక్కల, పెద్దముద్దనూరు కొండల వరకు ఆనుకుని కృష్ణానది తీరానికి ఉత్తరం వైపు కొంత ప్రాంతంలో రాజధాని అభివృద్ధికి అవకాశం ఉందని గుర్తించారు. సీడ్ క్యాపిటల్లో ప్రజా రవాణాకు పెద్దపీట వేశారు. సీడ్ క్యాపిటల్ నుంచి 3 మెట్రో మార్గాలు వెళ్లాయి. మొదటి మెట్రో రూట్ రెండో దాంతో అనుసంధానమవుతుంది. మొదటి మెట్రో మార్గాన్ని కలుపుతూ రాజధాని కీలక ప్రాంత సరిహద్దు మీదుగా సెమీ ఎక్స్ప్రెస్ వే వస్తుంది. సెమీ ఎక్స్ప్రెస్ వే రెండో మెట్రో రూట్ను అనుసంధానిస్తూ హై స్పీడ్ రైలు మార్గం ఉంటుంది. ప్రత్యేక పాదచారుల మార్గంతో పాటు బీఆర్టీఎస్ కారిడార్ వస్తుంది. ఈ కారిడార్ మెట్రో మార్గాలతో కలుస్తుంది. హై స్పీడ్ రైల్ మెట్రో మార్గం 2తో కలిస్తే దగ్గర బైపాస్ రోడ్ ఉంటుంది. కృష్ణానది వైపు బీఆర్టీఎస్ కారిడార్ నుంచి 400 మీటర్లు నడిస్తే కృష్ణానది తీరానికి చేరుకోవచ్చు.